సామాన్య రైతు కుటుంబం నుండి వచ్చిన మీరు ఇన్ని వ్యాపారాలు అంటే ఏంటి ఫైనాన్స్ సపోర్ట్ ఇలా మల్లారెడ్డి గారు ఇస్ గ్రేట్ పర్సన్. రామోజీరావు వేల కోట్లకు ఎదుగుతే ఎవడు అడగాడు అంటే కమ్మదొర ఆయన కమ్మదొరలు ఎల్మదొరలు పెద్దరెడ్డిలు అయితే మీకు ఏం అడగరు. సో వై బీజేపీ చివరి భారతీయుడి గురించి ఆలోచించే పార్టీ బీజేపీ. వాడు వచ్చి మా రామజన్మభూమి కూలగొట్టి వాడు మంచిది కట్టారు. ఎమర్జెన్సీ పెట్టారు, ఋషులను చంపారు, ఆవులను చంపారు. విద్యా రంగంలో మొత్తము 30-40 ఏళ్ళు ముస్లిమ్స్నే పెట్టారు. ముస్లింలకు ఎంకరేజ్ చేయటము, వాళ్ళకు పర్సనల్ లా బోర్డు పెట్టడము, వక్ బోర్డు పెట్టడము, వాళ్ళ గురించి చట్టాలు మార్చడము. నీరు అది గతమంతా ఒక దరిద్రం. తర్వాత ఇందిరాగాంధీ పార్సిన్ చేసుకుంది, రాజీవ్ గాంధీ ఏమో ఇటలీ క్రిస్టియన్ చేసుకున్నాడు, ఈ ప్రియాంక గారేమో క్రిస్టియన్ చేసుకున్నది. అడుగున్న విషయం హిందువులనేమో సెక్యులర్ ఉండమంటారు, వాళ్ళనేమో సెక్యులర్ ఉండదు అంటారు. వాళ్ళకేమో వాళ్ళ మతమే ముఖ్యము, మాకేమో దేశం ముఖ్యము. భారతదేశాన్ని ఎక్కువ సంవత్సరాలు పరిపాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎలా అయితే సమాజం మేల్కొంటుంది, హిందూ జాతి చైతన్యపడుతుంది, అప్పుడే కాంగ్రెస్ పతనం మొదలైంది. ఇందిరాగాంధీ హిందూ కాదని కూడా తెలియదు ఇప్పటికి చాలా మంది. గుళ్ళను కూరగొట్టిన పార్టీ కాంగ్రెస్, ధర్మాన్ని విచ్ఛిన్నం చేసిన పార్టీ కాంగ్రెస్. లొంబిడి పార్క్ దాడి, ట్రైన్లో దాడి, గోద్రా ఘటనలు ఎన్ని జరిగినాయండి కాంగ్రెస్లో. అలాగే గుళ్ళంటే లెక్కన, హిందువులంటే లెక్కన, లేకపోతే సామాన్య ప్రజలంటే లెక్కన. బంగ్లాదేశ్, జమ్మూ కాశ్మీర్ మీరు మాట్లాడుతున్నారు, బట్ మణిపూర్ గురించి కూడా మీరు మాట్లాడితే బాగుంటుంది కదా. మణిపూర్ బ్రహ్మాండంగా ఉంటుంది. మణిపూర్ కేటీఆర్ గారు ఒక మాట అన్నారు సార్, భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎవరైనా కావచ్చు 5 పదాలు లేకుండా వాళ్ళు మాట్లాడమనండి అని చెప్పి. నీళ్ళు నిధులు నియామకాలు అన్నారు. అలాగే నీళ్ళు ఎవరికి ఇచ్చాడు, నిధులు ఎవరికి ఇచ్చాడు, నియామకాలు ఎవరికి ఇచ్చాడు? మామ, అల్లుడు, అక్క, అన్న, ఇదే కదా స్టోరీ. వీళ్ళది ఎప్పుడు మరి 10 ఏళ్ళ స్టోరీ. మనం యాజ్ ఎమ్మెల్యేగా మీ నియోజకవర్గ ముస్లిమ్స్ వచ్చి మిమ్మల్ని ఇఫ్తార్ విందుకి ఇన్వైట్ చేసి పోతాను, అది వేరే టోపీ పెట్టుకోరా. చాలా సంప్రదాయం కదా. చాలా మంది ఎమ్మెల్యేలు పెట్టుకుంటారుగా, మీ రాజకీయ నాయకులు కూడా చాలా మంది పెట్టుకుంటారు. ముస్లిం టోపీలు పెట్టేందుకు చూసాం, కొట్టు పెట్టుకున్న ముస్లిం చూసారా మీరు? చూడలేదు. చాలా మంది రాజకీయ నాయకులు పెట్టుకుంటారు. అదే కదా, రాజకీయ నాయకులు చాలా మంది పెట్టుకున్న వాళ్ళు ఎవరు పెట్టుకోలేదు. ఎందుకంటే సన్నాసులు అహింస హింస నేర్పిట తయారైన అహింస శాంతి అని. అడిగేమో కత్తి కరవాల మించి కూడమన్నారు, మనకేమో శాంతి ధర్మం అనుకుంటున్నారు. ఇప్పుడు పడుతుంది కత్తి రివాల్వర్ పాల్గామ్ సంఘటనలు పాయింట్లు ఇప్పినప్పుడు ఇంకొకటి ఉండాలి కదా ఇంటికాడ. ప్రత్యేకంగా హిందువులను టార్గెట్ చంపడం అనేది బాధాకరం. పల్గామ్లో జరిగిన దాడి. సో చాలామంది విమర్శలు చేసేది ఇది బీజేపీ యొక్క బిగ్గెస్ట్ ఫెయిల్యూర్. చేయకపోవడం వల్ల ఇవాళ మన హిందూ సోదరులను మనం కోల్పోయామన్నది చాలామంది చేస్తున్న విమర్శ. ఇంటెలిజెన్స్ వ్యవస్థ నిజం ఉండొచ్చు. మీరు ఒప్పుకుంటారా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అంటే? అలా చెప్తాను. నేను ఒప్పుకున్నట్టు ఇందిరాగాంధీని చంపుకున్నది కూడా కాంగ్రెస్ మంత్రి. ఇందిరాగాంధీని చంపుకున్నది ఇంట్లోనే కాదు, ప్రధానమంత్రి గారు. ఇదైతే ఓకే, ఇది ఒక విశాలమైన రాష్ట్రము, విశాలమైన ప్రాంతాల లక్షలాది మంది పర్యాటకులు, సమ్మర్ కాబట్టి అనుకుందాం. ఒకవేళ మరి ఇందిరాగాంధీ ప్రధానమంత్రి కదా,